అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిగ్గులేని రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి ఈ నాటకాలను చూస్తూ ఉంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలకు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడు, శాసనసభ స్పీకర్గా ఉన్నాడు. ఆషామాషి పదవి కాదు కేసీఆర్ గారు ఇచ్చింది, అత్యంత గౌరవప్రదమైనటువంటి శాసనసభ స్పీకర్ వారు. వారిని ఒక పెద్ద మనిషి అని, ఒక లక్ష్మీపుత్రుడని అత్యంత గౌరవంగా చూసిన సందర్భం. ఎటువైనా కూడా ఒక పెద్దన్న లెక్క పక్కన కూర్చోబెట్టుకొని తింపినటువంటి సందర్భం. అంతేకాకుండా ఆయన కొడుకుకు డీసీఎంఎస్ చైర్మన్ కూడా చేసింది. ఏం తక్కువైంది పోచారం శ్రీనివాసరెడ్డి? నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే నీ వయసుకు నువ్వు చేసే పనులకు ఏమైనా పోలిక ఉన్నదా? రేపో మాపో కాటికాలు దాపే నీకు ఇంకా ఈ దిగజారుడు రాజకీయాలు, నీతి జాతి లేని రాజకీయాలు అవసరమా? పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పాలి. అంటే నీలాంటి వాళ్ళ ఒక పొలిటికల్ ట్రాక్ యువకులకు, విద్యార్థులకు, వీళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉండాల్సినటువంటి సందర్భంలో నీ సిగ్గు మానం నువ్వే తీసి బజార్లో పెట్టుకున్నావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, తెలంగాణ బిడ్డల బతుకులు బాగుపడాలి అని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మాలాంటి యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు ఎంతోమంది పోరాడి జైలుకు పోయి దెబ్బలు తిని త్యాగాలు చేసి మీలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన క్రమంలో కూడా రాష్ట్ర స్థితిగతులు మారే క్రమంలో ఇవన్నీ జరుగుతాయి. పెద్దసారికి తెలుసు అన్ని కేసీఆర్ గారికి అని చెప్పేసి త్యాగాలు చేసి మీరు పదవులు అనుభవిస్తే కూడా మీ వెనకాల పడి తిరిగినటువంటి వాళ్ళం మేము. మీలాంటి దొంగలు వచ్చి పదవులు అనుభవించి పోయినా మేము పార్టీలు మారం. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. తెలంగాణ బాగు మాత్రమే కోరుకుంటున్నాం మేము. మా వ్యక్తిగత స్వార్థాల కోసం కాదు, నీ వ్యక్తిగత స్వార్థాల కోసం, నీ లాభాపేక్ష కోసం, నీ పదవుల కోసం నువ్వు పార్టీ మారిన తప్పితే తెలంగాణ ప్రజల మేలు కొరకు మాత్రం కాదు. నిజంగా తెలంగాణ ప్రజల మేలు కొరకు కనుక నువ్వు మారినట్టయితే మొన్న ఒక నెల కిందట కూడా నీ కాన్స్టిట్యూన్సీ మీటింగ్లో నువ్వు చెప్పినావు, దొంగలు పార్టీ మారిపోయిండ్రు, ఉన్నవాళ్ళు మనోళ్ళు, ఉన్న వాళ్ళతో మనం అందరం మద్దతుగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, వారి నాయకత్వంలో పనిచేయాలి అని చెప్పినావు. ఎన్నో అవకాశాలు ఇచ్చిన మాకు పార్టీ వదిలిపెట్టిపోతే పుట్టగతులు ఉండవు, మమ్మల్ని మనుషులు ఉండవు అని చెప్పి నువ్వు స్వయంగా చెప్పిన వీడియోలో తిరుగుతూ ఉన్నాయి. ఏ ముఖం పెట్టుకొని పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినో సమాధానం చెప్పాలి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు పార్టీ మారిన అభ్యర్థి ఎవరైతే ఏ పార్టీ బీఫామ్ తోటి గెలిచిండో ఆ పార్టీలో ఉండాలి, పార్టీ మారితే ఇమ్మీడియట్లీ వాళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది. సిగ్గు లేని దద్దమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలి. సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్యేల ఇళ్లకు, ఎమ్మెల్సీల ఇళ్లకు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, వాళ్ళ కాళ్ళు మొక్కుతాను, వాళ్ళ గదులు పట్టుకుని బతిలాడుతాను, సిగ్గు అనిపిస్తలేదా? ఈ కార్యక్రమాలు ఏదో రాష్ట్రం అధోగతి పాలవుతూ ఉంటే ఈ రాష్ట్రం పైన మీరు స్పందిస్తలేదు. రాష్ట్ర ప్రజలు ఇలా అధికారుల కాళ్ళ మీద పడుతూ ఉన్నారు. అన్నమో రామచంద్ర మాకు నీళ్లు లేవు, పంటలు లేవు, మీరు రోడ్డు పాలైనవు, మా బతుకులు అంగడైనాయని చెప్పేసి ఆగమవుతూ ఉన్నారు, అంగలారుస్తూ ఉన్నారు. ఒకవైపు ఆశా వర్కర్లు, ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు, ఒకవైపు హోంగార్డులు, ప్రతి ఒక్క వర్గం ఇవాళ ఇబ్బంది పడుతూ ఉంటే స్పందించేది చేతగాని దద్దమ్మ తెలంగాణకు కొంగు బంగారమైనటువంటి సింగరేణిని ఇలా బహిరంగంగా వేస్తూ ఉంటే సిగ్గు లేకుండా మీరు అధికారికంగా పోయి దాంట్లో పాల్గొన్నారు. మీరు ప్రతిపక్షంలో మీ ఎజెండా మొత్తం సింగరేణి పైబడి చేయొద్దని, ఇలా మీరు అధికారం రాగానే మీ బీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాలు కలిసి ఇలా సింగరేణిని నమ్ముతూ ఉన్నాయి. వీటిపైన స్పందించట్లేదు. కానీ ఇలా ఎమ్మెల్యేలను కొనడానికి, ఎమ్మెల్యేల ఇళ్ల పోతున్న సిగ్గు లేకుండా నీ స్థాయిని మర్చి ఒక ముఖ్యమంత్రి పదవికే కలంకం తీస్తూ ఉన్నాము. బాల్కసుమన్ అనే నాయకుడు నాటి ఉద్యమం నుంచి నేటి వరకు అత్యంత ఉత్సాహంగా పనిచేసినటువంటి కార్యకర్త కేసీఆర్ గారి నాయకత్వంలో. మా పార్టీ ఎమ్మెల్యే నీతి తప్పుతుండు అంటే పార్టీ ఎమ్మెల్యే ఇంటికి పోయి మాట్లాడడానికి పోతే ఒక సెకండ్లో పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి లోపలేపిస్తావు, వారిపైన దాడి ప్రయత్నిస్తావు. సిగ్గు అనిపించట్లేదా? పోలీసు వాళ్ళని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే, నిన్నటి వరకు మా పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి పోతే అరెస్ట్ చేసిన మీరు, దాన్ని ఏదో పెద్ద దాడిలాగా చిత్రీకరించిన మీరు, స్వయంగా ముఖ్యమంత్రి తనయుడు ఒక నీళ్ళ ట్యాంకర్ రేవన్ను కొడితే ఇప్పటి వరకు స్పందించిన ముఖ్యమంత్రి తమ్ముడు వాళ్ళ అంశాలు కొడితే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలే. ఇవాళ ఊళ్ళల్లో చనిపోయేదాకా కొట్టుకున్నప్పుడు ఫోన్లు చేస్తే గంట 2 గంటలైతే పోలీసు వాళ్ళు ఇక్కడ మాత్రం పోయి ఇమీడియట్లీ ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపిను? ఇదా మీ రాక్షస రాజ్యం?
ప్రజలకు మేలు చేయని మీ పార్టీ ఉంటెంత పీకుతెంత. రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రహావేశాలకు మీరు గురిగాక తప్పదు. మీ బెదిరింపులకు, మీ అరెస్టులకు బాలకృష్ణ లాంటి నాయకుడు, మా లాంటి కార్యకర్తలు ఏ రోజు భయపడరు కాక భయపడరు. ఇలా బాలకృష్ణ మీద, దూదిమెట్ల బాలరాజు మీద, గెల్లు శ్రీనివాస్ మీద, వీళ్ళందరి మీద మీరు అరెస్ట్ చేసి ఏదో మీరు పంప గడుపుకుందామని చూస్తూ ఉన్నారు. కానీ ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో కేసీఆర్ గారి నాయకత్వంలో మీ బట్టెబాజు దొంగ పనులన్నీ ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం, నిలువరిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.